శ్రీ సంజీవదేవ్ గారి ఆత్మకథ తుమ్మపూడి 27వ భాగం 3/10/25 60వ అధ్యాయం. దారి తప్పిన మిత్రుడిలో పరివర్తన. మద్రాసులో రాజా రామస్వామి మొదలియార్ గారి సౌధం ఒక గొప్ప కళాభావం. స్వర్గీయ రాజా రామస్వామి మొదలియార్ గొప్ప ధనికుడు. ధనికులైనంత మాత్రాన గొప్ప వ్యక్తులు కాని మాట నిజమే. ధనానికి తోడు కొందరిలో చెడ్డ గుణాలుంటాయి, మరికొందరిలో మంచి గుణాలు. రామస్వామి మొదలియార్ ధనికుడైనా ఆయనలో ఎన్నో మంచి గుణాలు. కళాత్మకం, దాతృత్వం ప్రధాన గుణాలలో ఎందరో చిత్రకారుల చిత్రాలు కొని వాటిని పోషించిన వాడాయి. ప్రత్యేకించి అసిత్ కుమార్ హాల్దార్ ఆయన అన్ని విధాలా ఎంతో తోడ్పడ్డాడు. మొదలియార్ సౌధంలో ఎందరో విఖ్యాత చిత్రకారుల చిత్రశాల ఉంది. ఆయనకు మగపిల్లలు లేనందువల్ల కూతురు కుమారుడైన రామకృష్ణను దత్తు చేసుకొని చనిపోయాడు. ఆ రామకృష్ణకు అతిథిగా అసిత్ కుమార్ హాల్దార్తో కలిసి వారి సౌధంలో ఉన్నానే. రామకృష్ణ నవయువకుడు, ఆంగ్ల విద్య అభ్యసించినవాడు, స్నేహశీలి. కానీ శోచనీయ విషయం ఏమిటంటే యవ్వన దశలో ధనం చేతికి వస్తే ఏ దురభ్యాసాలు భోగలాలస ఏర్పడతాయో అవన్నీ రామకృష్ణలో అయినా ఆయన మంచివాడిగానే భావించబడుతుంది. అసిత్ కుమార్ హల్దార్ అంటే తన తాతగారే రామస్వామి మొదలియార్కు ఎంత శ్రద్ధ ఉండేదో రామకృష్ణకు అంచెంత శ్రద్ధ కూడా ఉంది. అందుకే హాల్దార్ను లక్నో నుంచి రప్పించి తన ఇంట ఉంచి హాల్దార్కు మిత్రుడైన నందు కూడా రప్పించి ఆనందించసాగి. రామకృష్ణ అందరు దుర్వ్యసనాల మనుషులకున్నట్టు ఆయనలో కూడా త్వరగా మారిపోయే మార్పు ఉంది. మనిషిలో ఈ మూడ్స్ ఎక్కువగా ఉంటే ఇటువంటి మనిషితో ఎదుటి మనిషి కొంచెం జాగ్రత్తగా ఆ వ్యక్తిలోని మూడ్స్ను గుర్తించి నడవాలి, లేకపోతే అప్పుడప్పుడు ఆపదలు. రామకృష్ణ బాగా చదివినవాడు. సాంస్కృతిక రంగంలోని చాలా శాఖల గురించి అంటే సాహిత్యం, సంగీతం, చిత్రలేఖనం, నాట్యం మొదలైన వాటి గురించి ఆయనకు మంచి పరిచయం ఉంది. నేను ఆయన అభిలాషలకు మెరుగుపెట్ట ప్రయత్నించేవాడు. ఆయన జీవితాన్ని మరొక మార్గానికి త్రిప్ప ప్రయత్నం చేసేవాడు. అసిత్ కుమార్ హాల్దార్ నేను సౌధం పై భాగాన్ని ఉండేవాడు. నేను రోజు చీకటితో లేచి తెల్లారి ఎక్కడికి స్నానం కూడా ముగించుకొని కూర్చునేవారు. అప్పటికింకా హాల్దార్ లేచేవారుగా. రామకృష్ణ మాత్రం లేచి ముఖం కడుక్కొని మేడ మీదికి వచ్చి నేను చెప్పే విషయాలు శ్రద్ధగా వినేవాడు. ఉన్నత జీవితం పైన, ఉన్నత ఆశయాలపై అతనికి ఎంతో నాతో ఎన్నో తెలివైన విషయాలు చర్చించేవాడు. అటువంటి లోతైన వ్యక్తిలో, ఇటువంటి స్నేహశీలమైన వ్యక్తులు, ఇటువంటి మధుర స్వభావం కల వ్యక్తులు, ఇటువంటి దుర్వ్యసనాలు ఏ విధంగా ప్రవేశించాయో అని మనోవైజ్ఞానిక పరిశీలన ప్రారంభించారు. ఒకవేళ అటువంటి దుర్వ్యసనాలు ఉండబట్టి అతనికి ఇంత మంచి స్వభావం అబ్బిందా అనే అనుమానం కూడా. ఏదేమైనా రామకృష్ణ మనస్తత్వం ఒక విశిష్టమైనటువంటి విచిత్రత. దాన్ని తెలుసుకోవడం కొంత కష్టమే అనిపించి చిత్రాతో పరిచయం. విఆర్ చిత్రా గారిని చూడటం అదే మొదలు. రామకృష్ణ ఇంటికి అతడు తరచుగా వస్తూ పోయాడు. చిత్ర చాలా పొట్టిగా, గుండ్రంగా, జపాన్ బొమ్మలా ఉంటాడు. ఆయన అసిత్ కుమార్ హాల్దార్ దక్షతతో మద్రాసు నుంచి శిల్పి అనే ఇంగ్లీష్ మాసపత్రిక, ఆంధ్ర శిల్పి అనే తెలుగు మాసపత్రిక నడుపుతుంది. మద్రాస్ ప్రభుత్వంలో రిటైర్డ్ డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ఇండస్ట్రీస్గా రిటైర్ అయ్యారు.
నేను మద్రాసు చేరుకున్న రాత్రి చిత్ర రామకృష్ణ ఇంటికి నన్ను చూసేందుకు వచ్చి తెలుగు మాట్లాడినా, తమిళం మాట్లాడినా, ఇంగ్లీషు మాట్లాడిన గడగడ మాట్లాడేవా. బెంగాలీ మాట్లాడతాడే కానీ రాయడం చదవడం రాదు. ఆయన వెంట ఆంధ్ర శిల్పి సంపాదకత్వం నిర్వహిస్తున్న పిలక గణప శాస్త్రి గారు కూడా వచ్చి శాస్త్రి గారి కొద్ది కాలం కిందట భార్యా వియోగం సంభవించారు. అందువల్ల ఆయన ఏదో విషాద యోగంలో ఉన్నట్టు కనిపించారు. మేమంతా చాలాసేపు శిల్పి, ఆంధ్ర శిల్పి, వీటి భవిష్యత్తు గురించి, వీటితో ఏ నూతన విధానాలు ప్రవేశపెట్టాలి అనే వాటి గురించి చర్చించాక చిత్రా గారు రేపు వచ్చి శిల్పి ఆఫీసుకు తీసుకువెడతామన్నారు. తెల్లారేటప్పటి నుంచి రామకృష్ణ మనసులో ఉన్న పథకాన్ని హాల్దార్ నేను రూపకల్పన చేయసాగి తమ సాధనలోని శిల్ప చిత్ర సంగ్రహాన్ని ప్రజలకు అందుబాటులో ఉండేలాగా ఏర్పాటు చేయాలని, ఈ కళా సంగ్రహాన్నంతా ఒక చిత్రశాలగా మార్చాలని, దీనికి సంబంధించిన ఒక కళా సమితి స్థాపించాలని రామకృష్ణ అభిలాష. ఈ అభిలాషకు మేము ఒక భౌతిక రూపం బూనె. అటువంటి ఒక పథకాన్ని తయారు చేయడంలో వివిధ సాధక బాధకాలు కూడా చర్చింపసాగా. ఒక సాయంత్రం బిఆర్ చిత్ర వచ్చి హాల్దార్ను నన్ను తమ అన్నగారైన ప్రసాదరావు గారింటికి తీసుకువెళ్ళారు. ప్రసాదరావు గారు మద్రాసులో మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్. ఆయన చాలా సరసుడు. ఆయన కూతుళ్ళు రమణి, దేవిక అనేవాడు మెడికల్ కాలేజీలో చదువుతున్నారు. చాలా పొద్దుపోయేదాకా వాళ్ళందరితో ఇష్టాగోష్ఠి జరిపి తిరిగి ఇంటికి వచ్చి ఒకరోజు సాయంత్రం మ్యూజియంలో కమల్ కృష్ణ అనే ప్రసిద్ధ చిత్రకారుడు తన చిత్ర ప్రదర్శనాన్ని ఏర్పాటు ఆహ్వానించగా హాల్దార్ నేను రామకృష్ణ వెళ్ళి చూశాను. కమల్ కృష్ణ రచించినవన్నీ జలవర్ణ చిత్రాలు. అవన్నీ కూడా ఎక్కువ భాగం హిమాలయాల్లో టిబెట్టుకు ఎక్కువ సంబంధించి తీక్షణత లేని రంగులతో చిత్రించబడి ఉన్నాయి. తెల్లని మంచు దృశ్యాలు రమణీయంగా శోభిల్లుతాయి. వెనక కొన్ని ఏళ్ల కిందట చూసిన హిందీ నాయకులు మోటూరు సత్యనారాయణరావు గారు, మ్యూజియంలో కనిపించి ఒకళ్ళనొకళ్ళు గుర్తుపట్టుకొని సంతోషించి హాల్దార్ను రామకృష్ణను ఆయన పరిచయం చేసి తమ దక్షిణ భారత హిందీ ప్రచార సభను ఒకసారి సందర్శించి పొమ్మనగా తప్పక రాగలమని ఆయనకు చెప్పి మేము ముగ్గురం అక్కడి నుంచి బయలుదేరి సముద్ర తీరానికి వెళ్ళి ఆ రాత్రి వెన్నెలలో చలిలో చల్లని ఇసుక మీద కొంతకాలం గడిపి ఇంటికి వచ్చి నేను మద్రాసు వచ్చి వారమైంది. వీళ్ళందరితో వివిధ సాంస్కృతిక విషయాలు చాలా కాలం ఆనందంగా గడిచిపోతుంది. ఇప్పటిలో నన్ను ఇంటికి తిరిగి పోనిచ్చేలా గోచరించడం లేదు రామకృష్ణ తగ్గిన తెల్లగా మెరుస్తున్న కపుల్ రేంజ్ ఫైండర్ గల ఒక మినియేచర్ కెమెరా ఉంది. అది ఎంతో అందమైన కెమెరా. ఆ కెమెరా చాలా బాగుందని రామకృష్ణతో నేను అనలేదు ఎప్పుడు కూడా. బాగుంది అంటే ఆ కెమెరా నాకు ఇచ్చేస్తాడేమో అని నా భయం.
తన దగ్గర వస్తువులు చూసి ఎవరైనా తనకు అభిమానం ఉన్న మిత్రుడు బాగుందని అంటే ఆ వస్తువు ఆ మిత్రుడికి ఇచ్చేయటం రామకృష్ణకు సరదా. అదేవిధంగా తన మిత్రుల దగ్గర తనకు నచ్చిన వస్తువు ఏదైనా గోచరిస్తే దాన్ని అడిగి తీసుకోవటం కూడా. ఒకరోజు ఉదయాన్నే అజిత్ కుమార్ హాల్దార్ లేవకముందే నేను లేచి స్నానం కూడా ముగించుకొని మేడ మీద అటూ ఇటూ తిరుగుతుండగా నైట్ డ్రెస్సులో ఉన్న రామకృష్ణ వచ్చి నన్ను తీసుకొని హాల్లో ఉన్న సోఫాలో వచ్చి కూర్చొని తన తట్టిన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వమని అడిగాడు. నా వైపు చిరునవ్వుతో చూసి, వివేకోదయం, తనను గురించిన నా అభిప్రాయం ఏమిటో నిస్సంకోచంగా నిర్మోహమాటంగా తనకు తెలియజేయమని అడిగాడు. తనను గురించి నాకెంత పెద్ద అభిప్రాయం ఉన్నా కూడా చెప్పడానికి వెనకాడవద్దన్నాడు. నేను చెప్పాను, ఆయన తెలివితేటల మీద స్నేహశీలత మీద నాకు అపారమైన సదభిప్రాయం ఉంది, కానీ ఆయన స్వభావం మీద ప్రవర్తన మీద అంతగా పదభిప్రాయం లేదు. అంచేత తన స్వభావాన్ని ప్రవర్తనను మార్చుకోవాలని ఉంటే మాత్రం ఆ విషయంలో ఆయనకు నేను తోడ్పడగలనని చెప్పాను. భుజం చెయ్యేసి అందుకు రామకృష్ణ కళ్ళ వెంట నీరు కారిపోయి నా 2 చేతులు తన చేతుల్లోకి తీసుకొని చెప్పాడు. తన జీవితాన్ని మార్చుకోవాలని తన అభిలాష అయినట్టు ఆ ప్రయత్నంలో నేను తనకెంతో తోడ్పడతాయి. తనకున్న దుర్వ్యసనాలు మానుకోబడను నా తోడ్పాటు ఎంతో అవసరమని, ఆ విధంగా తనను మార్చమని బతిమిలాడుతూ నన్ను ఇంకా ఎక్కువ కాలం తనతోనే ఉండి పొమ్మని, ఇప్పటిలో తుమ్మకూడి పోవద్దని వినయంగా అన్న. రామకృష్ణతో ప్రత్యేకమైన ఈ వైఖరి చూసి నా హృదయం కరిగి, సంక్రాంతి వచ్చింది, దీన్నే పొంగల్ అంటారు ఇక్కడ. అజిత్ కుమార్ హాల్దార్కు నాకు ఆ రోజు రామకృష్ణ అభ్యంగన స్నానాలు చేయించి కొత్త బట్టలు కట్టబెట్టి మద్రాసులోని కొందరు తన స్నేహితులను భోజనానికి వెళ్ళి ఆ రోజు రామకృష్ణ పొంగల్ వేడుక జరిపారు. రామకృష్ణ చేత నిత్యం ఒక నూతన గ్రంథాన్ని నా ఎదుట చదివించి దానిలో ఆయన చదివిన భాగాలకు నేను విపులంగా వ్యాఖ్య చేసి చెప్పేవాడు. ఆయనకు సంతృప్తి కలిగే ఆ రోజుతో ఆ పుస్తకం అవతరవి మరుసటి రోజు మరొక కొత్త గ్రంథంలో కొంత భాగం చదవమని తన తాతగారి గ్రంథాలయంలో ఉన్న గోల్డెన్ బుక్ ఆఫ్ టాగోర్ అనే గ్రంథాన్ని తెచ్చి చూపాడు. ఒకరోజు దాన్ని పూర్తయ్యే వరకు నిత్యం చదివి రవీంద్రుడి గురించి, ఆయన సాహిత్యాన్ని గురించి, ఆయన తత్వాన్ని గురించి విశదీకరిస్తూ ఉండేవాడు. రామకృష్ణతో పాటు అజిత్ కుమార్ హాల్దార్ కూడా నవ్వుతూ వింటూ కూర్చొని ఉండేవాడు. మహాత్మా గాంధీ హత్య నాడు 61 మద్రాసు వచ్చి నెల అయింది. నెల రోజుల 10 రోజుల్లాగా గడిచిపోయాయి. రామకృష్ణ నన్ను ఇంటికి వెళ్ళనియడం లేదు. నిత్యం నేను ప్రయాణం కావటం ఆయన ఆపేది. తుమ్మపూడి నుంచి సోదరి భారతి ఉత్తరం రాసి గట్టిగా రమ్మని, త్వరలో తప్పక తిరిగి వస్తానని, ఇంటి వద్ద అవసరమైన పనులున్నాయి. రామకృష్ణ హాల్దార్ను కూడా ఒప్పించి బయలుదేరి ఇంటికి వచ్చి నేను తిరిగి వచ్చిన రోజు సాయంత్రమే 1948 జనవరి 30 తేదీ మహాత్మా గాంధీ హత్య జరిగినట్టు దేశం అంతా అల్లకల్లు. నేనెప్పుడు గాంధీని చూసి ఎర్రగా నేను చూడకుండానే ఆయన తన జీవయాత్ర ముగించాడు. ఆయన త్యాగ జీవితం మీద గౌరవం ఉన్న జీవితానికి సంబంధించిన ఆయనకున్న కొన్ని అభిప్రాయాల మీద నాకు అంతగా ఇష్టం ఉండేది కాదు. మిగతా విషయాలు ఎలా ఉన్నా ఆయన త్యాగమయ జీవితాన్ని ప్రేమించకుండా ఉండలేవు. ఆయన హత్యతో భారతదేశపు రాజకీయ జీవితంలో మరొక మజిలీ ప్రారంభమై హత్య కావించబడిన వాళ్ళని ఎక్కువ మంది ప్రశంసిస్తుంటే హత్య కావించిన వాళ్ళని కూడా కొద్ది మందిని ప్రశంసిస్తూనే ఉన్నారు. ఆ సాయంత్రం సోదరి భారతి నేను తీరిగ్గా కూర్చొని గాంధీ గారి హత్యను గురించి చెప్పుకొని ముగి
తర్వాత మద్రాసు విశేషాలు చెప్పారు. పల్లెల్లో ఉండే వసతులు పల్లెల్లో, పట్టణాల్లో ఉండే వసతులు పట్టణాల్లో ఉంటాయి. అదేవిధంగా పల్లెల్లో కొన్ని రకాల ఇబ్బందులుంటాయి, పట్టణాల్లో కూడా కొన్ని రకాల ఇబ్బందులుంటాయి. కనుక గ్రామ నివాసం శ్రేష్టమైందా నగర నివాసమా అని తేల్చడం అసంభవం కాదు. రెంటికి రెండు విధాల జీవితాలు. మనిషి తన జీవితంలో సమగ్రమైన అనుభవం సంపాదించాలని గ్రామంలో నగరంలో కూడా జీవించాలి. గ్రామ జీవితంలోని లోపాలు నగర జీవితం పూరిస్తుంది, నగర జీవితంలోని లోపాలు గ్రామ్య జీవితం పూరిస్తుంది. కనుక కొంతకాలం గ్రామంలో ఉండడం, కొంతకాలం నగరంలో ఉండటం మంచిదని సోదరి భారతికి చెప్పి విశదపరిచి, కొందరు నగరవాసులు గ్రామీణ జీవితాన్ని ప్రశంసించి నగర జీవితాన్ని నిందిస్తారు. మరికొందరు నగరవాసులు తమ నగర జీవితాన్ని ప్రశంసించి గ్రామీణ జీవితాన్ని నిందిస్తారు. అదేవిధంగా కొందరు గ్రామవాసులు తమ గ్రామీణ జీవితాన్ని నిందించి నగర జీవితాన్ని ప్రశంసిస్తే, మరికొందరు గ్రామవాసులు నగర జీవితాన్ని నిందించి గ్రామ్య జీవితాన్ని ప్రశంసిస్తారు. ఇదంతా జీవితాన్ని అసమగ్రంగా ఒక ప్రక్క చూడటం మాత్రం. నిజానికి దేన్ని కూడా నిందించాల్సిన పని లేదు. దేని మంచి దాన్ని, దేని చెడు దాన్ని. ఒక విధంగా చూస్తే పల్లెలోని వాళ్ళంతా అనాగరికులు కాదు, పట్టణాల్లో వాళ్ళంతా నాగరికులు కాదు. నిజానికి నాగరికత అనే పేరు నగరం మీద నుంచి వచ్చిందే అయినా నేను ఆ పదం నగరానికి సంబంధించిన మాత్రమే కట్టుబడక మానవ జీవితంలో ఒక ఉన్నత స్థితి చూపుతుంది. కనుక నేడు నాగరికత అనేది నగరంలో మాత్రమే కాదు, పల్లెలో కూడా వికసించి పూర్వం ద్రావిడలమని ఆర్యులమని ప్రత్యేక నివాసులు ఎవరూ లేరు, అంతా భారతీయ. అదేవిధంగా ఇవాళ నగర సభ్యత అని గ్రామ సభ్యత అని ప్రత్యేకంగా ఏం లేదు, అంతా మానవ సభ్యులే. శిల్పి సంపాదకులైన బిఆర్ చిత్రా నుంచి ఉత్తరవతి లక్నో కళల విద్యాలయానికి వైస్ ప్రిన్సిపాల్ అయిన బీరేశ్వర్ సేన్ గురించి శిల్పికి ఒక వ్యాసం రాసి పంపం. సేన్ రచించిన చిత్రం ల్యాండ్ ఆఫ్ ది థండర్ బోల్ట్ అనే దాన్ని మా దగ్గర నుంచి పంపమని సేన్ గురించి వ్యాసం రాసి పూర్తి చేశారు. వ్యాసాన్ని ప్రారంభించడంలో ఏదో విశేషం చూపడం ఒక అలవాటు నాకు. వీరేశ్వర సేన్ ది ల్యాండ్స్కేపిస్ట్ అని ఉంచారు. ఈయన ఈ విధంగా ప్రారంభించి, శబ్దానికంతకు నిశ్శబ్దం మూలమైనట్టే, రంగులకన్నిటికీ తెలుపు మూలమైనట్టే, కళలన్నిటికీ ప్రకృతి మూలమైంది, కవనం అంతా భావం మూలమైంది. అయినప్పటికీ ప్రకృతిని అనుకరించడం ఉత్తమ కళ కాదు, భావం బీయింగ్. ప్రతిబింబం ఆదర్శమైన భావం బికమే కాదు. ప్రకృతి శిల్పి అస్తవ్యస్త ప్రకృతి అద్భుత రూపాల సృష్టిలోకి మార్చే రూపాంతరీకుడు. అస్తవ్యస్త ప్రకృతిని అద్భుత రూపాల్లోకి సృష్టిలోకి మార్చే రూపాంతరీకు. ఉత్తుంగ శైల శృంగాలు, లోతైన పచ్చని లోయలు, ప్రవహించే సెలయేడు, మేఘాచ్ఛన్నమైన పగడు, వర్షపు రాత్రుడు, శారద ప్రభాతాలు, గ్రీష్మ సంధ్యలు, ఇవన్నీ కూడా రేఖల లయతో రంగుల రాగాలతో బంధిస్తూ ఉంటాయి. బీరేశ్వర్ సేన్ ఇటువంటి చిత్రకారుడు.
బీరేశ్వర్ సేన్ గురించి వ్రాసిన ఈ వ్యాసంతో పాటు శిల్పిలో నా దగ్గర ఉన్న ఆయన చిత్రం కూడా రంగుతో ముద్రించబడింది అది కూడా కాక ఇంకా ఆయన చిత్రాల ఫోటోగ్రాఫులు నలుపులో తెలుపులో ముద్రించబడ్డాయి. ఈ వ్యాసం వెలువడిన తర్వాత లక్నోలోని కొందరు నా మిత్రులైన విఖ్యాత చిత్రకారులకు నా మీద కోపము, సేన్ మీద వారికి చాలా అసూయ కలిగింది. తమను గురించి వ్రాయక సేన్ గురించి వ్రాసినందుకు వారిలో చాలామందికి నా మీద స్నేహభావం తగ్గిపోయి. గొప్ప కళాకారుల్లో కూడా పరస్పర ఈర్ష్యాద్వేషాలు ఎక్కువగా, కానీ వైజ్ఞానికులలో ఎంతగా కనపడు. కవులలో, చిత్రకారుల్లో, నర్తకులలో, గాయకులు పరస్పరం అటువంటి అసూయలు అధికం. ఈ విషయంలో వీరికంటే వైజ్ఞానికులు ఎంతో మేలు. కళాకారులంతా ఇటువంటి వాళ్ళని కాదు. వైజ్ఞానికులంతా విశాల హృదయులని అర్థము కాదు. ఎక్కువ మంది కళాకారులలో ఇటువంటి సంకీర్ణ భావాలుంటాయి. ఎక్కువ మంది వైజ్ఞానికుల్లో విశాల భావాలుంటాయని మాత్రమే. నా మానసం వెనకటిలాగా కవితల మీద కాక సమీక్షాత్మకమైన తార్కికమైన వ్యాసాల మీదకు ఎక్కువగా మొగ్గు చూపింది. అటువంటి వాటిని చదవటంలో, రాయటంలో ఆనందం పొందారు. అందువల్ల ప్రధానంగా గద్య రచనల్ని చేయడం, అవి కూడా ఎక్కువగా దృశ్య కళా సమీక్ష రూపంలో రచించడం ప్రాధాన్యం వహించింది. మద్రాసులో రామకృష్ణ ఇంట ఉంటున్న అసిత్ కుమార్ హాల్దార్ తిరిగి లక్నో బెదవాడ్ రైల్లో కలుసుకోమని కోరగా ఇచ్చినందుకు ఆయన బెదవాడ్ రైల్లో కలుసుకున్నారు. తొమ్మపూడి వెళదాం దిగమన్నా కానీ లక్నో ప్రయాణాన్ని ఆపటాన్ని అది పరుడం కాదని మరొకసారి అందుకు ప్రత్యేకంగా వస్తానని చెప్పి వెళ్ళిపోయారు. తొమ్మపూడి జీవితంలో ఏదో ఒక పని కల్పించుకొని కాలం గడపాల్సిందే. చదవటము, రాయడము, ఆలోచించడము ఏదో ఒకటి లేని సమయం దొరలదు. కనుక సోమరితనం ఒకే ఒక దానితో కాదు. మద్రాసులో ఏమీ చదివేవాణ్ణి కాదు, ఏమీ వ్రాసేవాణ్ణి కాదు, కానీ ఏమీ ఆలోచించేవాణ్ణి కూడా కాదు. అయినా కాలం తేలిగ్గా వెళ్ళిపోయి. అందుకు ప్రధాన కారణం తుమ్మపూడిలోంది ఏకాంత జీవితం, మద్రాసులోంది జననాంతర జీవితం. అధ్యయనం, ఆలోచన, అభివృద్ధి కావాలని ఏకాంతం ఉపయోగపడినట్టుగా జనాంతం మరికొన్ని మనస్తత్వాలకు జనాంతమే ఎక్కువగా ఉపయోగపడుతుందేమో తమ ఆంతర్య వికాసాన్ని. ఎందుకో ప్రాచీన చైనీయ కళా చిత్రకళ మీద అభిరుచి పెరిగి ఆ విషయానికి సంబంధించిన మంచి గ్రంథం ఏది నా దగ్గర లేదు. అందుకని విలియం కోన్ రచించిన చైనీస్ పెయింటింగ్ అనే ఉద్గ్రంథాన్ని తెప్పించి ఆ పుస్తకం చాలా విద్వత్తుతోటి, విపులమైన భోగట్టాతోటి, ఎన్నో ఉత్తమమైన చిత్రాలతోటి ఉంది. సిరాతో చిత్రించిన వెదురు చెట్ల చిత్రాలు ఎంతో మనోహరంగా ఉన్నాయి. ఆ పుస్తకాన్ని శ్రద్ధగా అధ్యయనం చేసి క్రమంగా జీర్ణించుకున్న తరువాత శిల్పికి నేను ఒక వ్యాసం రాశాను. చైనీస్ పెయింటింగ్ ఇన్ ది సంగ్ పీరియడ్. అది 960 నుంచి 1279 ఏడీ దాకా. సంగ్ యుగం చైనాకు మాత్రమే కాక యావత్ విశ్వానికి శుద్ధమైన లలితమైన ప్రకృతి చిత్రణలో స్వర్ణయుగం అనుకోవచ్చు. కారణం ఆనాటికి పాశ్చాత్య దేశ అలాంటి ప్రకృతి చిత్రణ అంటే ఏమిటో ఎవరికీ తెలియదు. ప్రాచీన చైనాలో విశుద్ధ ప్రకృతి చిత్రణ వికసించడం, ఆచరించడం జరిగి సంగ్ యుగం చిత్రకళా చరిత్ర అంటే
చైనా దేశం, ప్రకృతి చిత్ర చరిత్ర అని అర్థం. చరిత్రాత్మకమైనట్టి విశ్లేషణాత్మకమైనటువంటి ఆ వ్యాసం రచించడంలో కొంత మానసిక శ్రమ జని తల చిట్టలాడిపోయి కఠినమైన మానసిక శ్రమను ఓర్చుకోవడంలో కూడా ఒక ఆనందం ఉందనిపించే 62వ ఇవాళ చివరి వ్యాసం. ఛాయాగ్రహణ వ్యామోహం త్రుటిలో తప్పిన ప్రమాదం. కొంతకాలం బట్టి ఫోటోగ్రఫీ మీద వ్యామోహం తలబెట్టి ఫోటోగ్రఫీకి సంబంధించిన పుస్తకం ఒకటి దొరికింది. కెమెరాకు సంబంధించిన రహస్యాలు, డెవలపింగ్, ప్రింటింగ్కు సంబంధించిన వివరాలు మొదలైనవన్నీ జీర్ణింప చేసుకోవాలి. ఇంతలో ఎన్నో ఎడోక్స్ అనే 35mm కెమెరా ఒకటి చేతికి వచ్చి అది నా చొక్కా జేబు ప్రక్కలో ఇముడుతుంది. ఫోటోగ్రఫీ మొదలుపెట్టే వాళ్ళెవరూ కూడా 35mm కెమెరాతో మొదలుపెట్టారు. రోల్ ఫిల్మ్ కెమెరాతో ప్రారంభించి కొందరు 35 పెడతారు. కానీ నేను ప్రారంభించడమే 35తో ప్రారంభించి, పైగా నా మినియేచర్ కెమెరాను ఫోకస్ చేసుకుని కబుల్డ్ రేంజ్ ఫైండర్ లేదు. కెమెరా నుంచి వస్తువు దగ్గరకు ఉన్న దూరాన్ని ఊహించుకొని ఫోకస్ చెయ్యాల్సిందే. 1948 సెప్టెంబర్లో నా మినియేచర్ కెమెరాతో ఫోటోగ్రాఫ్లు తీయటం, ట్యాంకులో ఫిల్మ్లు డెవలప్ చేయటం ప్రారంభించి సాయంత్రం కాలవగట్టుకు వెళ్ళటం, చెట్లను, దారిని నడిచే మనుషుల, పశువులను, పెద్దను, కాలువలో పయనించే పడవలను, ఆకాశంలోని మేఘాలను కంటికేది కనిపిస్తుంది దానివల్ల ఫోటో తీయడం, ఆకాశంలో ఎగిరే కొంగలు కూడా తీయాలని ఎంతో ఉబలాట పడి, కానీ ఫోటోలో లెన్స్ లేని కారణంగా ఆ పని నెరవేర్చడం అసంభవంగా అనిపించింది. అదే సమయంలో బెంగుళూరులో విఖ్యాత ఫోటోగ్రాఫర్ డాక్టర్ జి థామస్తో ఉత్తర ప్రెస్ ద్వారా పరిచయం. ఫోటోగ్రఫీకి సంబంధించిన వివిధ విషయాల గురించి ఆయన సలహాలు ఇస్తే తీసుకునేవారు. డాక్టర్ థామస్తో ఫోటోగ్రఫీ బయలుదేరిన నా పరిచయం సన్నిహిత స్నేహంతో పరిణతి చెందింది. ఆయన నన్ను బెంగుళూరు రమ్మని రాయడం, నేను వస్తానంటం జరగసాగి. ఫోటోగ్రఫీని ప్రధానంగా 2 విధాలుగా చెప్పచ్చు. ఒకటి డాక్యుమెంటరీ ఫోటోగ్రఫీ, 2 పిక్టోరియల్ ఫోటోగ్రఫీ. మొదటి దానిలో వాస్తవవాదం ప్రధానమై, రెండవ దానిలో కల్పన ఎక్కువగా పనిచేస్తుంది. కుక్కను ఫోటో తీస్తే కుక్కగానే ఉండదు. డాక్యుమెంటరీ ఫోటోగ్రఫీ కానీ పిక్టోరియల్ ఫోటోగ్రఫీలో మాత్రం కుక్కగా గోచరించకపోయినా పర్వాలేదు. రెండవ దానిలో ప్రధానమైంది కుక్క కాక దాని వెలుగు నీడ. దీన్నే కాంపోజిషన్, భారసామ్యం అంటారు. అలా చిత్ర ధర్మాలు అంటే పిక్టోరియల్ ఎలిమెంట్స్ మాత్రం. డాక్యుమెంటరీలో ఫోటో ప్రధానం, కుక్కలు బొమ్మలో చూపాలనడం విక్టోరియల్ ఫోటో ప్రధాన ఆశయం. ఒక సదృశ్యమైన రూపకల్పన చేయడం, అందు కుక్కను ఉపయోగించుకోవడం ఒక నెపం మాత్రమే. మొదట దాని కుక్క అనేది గమ్యం, ఫోటో అనేది దాని సాధన. రెండవ దానిలో ఫోటో అనేది గమ్యం, కుక్క అనేది సాధన. డాక్యుమెంటరీ ఫోటో పోగొట్టానిస్తుంది, పిక్టోరియల్ ఫోటో రసానుభూతి.
నేను పిక్టోరియల్ ఫోటోగ్రఫీలోనే ఎక్కువ అభిరుచి కనపరిచాను. ఫోటోగ్రఫీలో సిద్ధహస్తుల్ని కావాలని దానికి సంబంధించిన వివిధ విషయాలు అధ్యయనం చేశాను. ప్రకృతిని ఫోటోలు తీయడంలో ప్రత్యేక కృషి కూడా చేశాను. ఈ నూతన సాధన సక్రమంగానే సాగింది. ఈ నూతన ప్రియతమ తన కెమెరా కాలక్షేపం చేయటం ప్రారంభమయ్యాక నిరంతరం ఫోటోగ్రఫీ వ్యామోహం తీవ్రమైపోయింది. రాయటం మొదలుపెట్టడం, చదవటం వెనకబడ్డ. పుస్తకం పట్టుకుంటే బరువు అనిపించి పుస్తకానికంటే బరువు ఎక్కువగా ఉన్న కెమెరా పట్టుకొని తేలికగా ఉల్లాసంగా ఉండే. ఉదయాన స్నానం చేయటం మానేసి కెమెరా జేబులో వేసుకొని పొలాల వెంట కాలువ గట్ల వెంట బయలుదేరేవాడు. తిరిగి భోజనం చేసిన తర్వాత మళ్ళీ సాయంత్రం కూడా అదే పని. పగలు 12 గంటలకు బదులు 24 గంటలు ఉంటే బాగుంటుందనిపించి ఇంటికి ముందున్న గులాబీ చెట్టు నిత్యం పూలు పూస్తుంది. ఒక్కొక్క రోజు ఒక కొమ్మ మీద ఒక గులాబీ మొగ్గ దీపశిఖ వలె వెలుగుతూ కనపడేది. దాన్ని మామూలు నలుపు తెలుపు ఫిలిం మీదనే ఫోటో తీయాలని రసతృష్ణ కలగసాగి. నా కెమెరాకు సరైన క్లోజప్ లెన్సు లేవు. అయినా లెన్స్ ఫోకస్ కవరేజ్ చేసి ఒక అద్దాన్ని ఉపయోగం దాని పొల ఎర్రని ఫిల్టర్ చేసి ఆ ఏకాంత గులాబీ మొక్క ఫోటో తీసిన తరువాత డెవలప్ చేసి ప్రింట్ చేస్తే నా దక్షత మీద నాకే అమితానందం కలిగింది. నేను నిరీక్షించిన ఫలితాల కంటే బ్రహ్మాండమైన ఫలితాలు వచ్చాయి. ఫోటోలో ఆ గులాబీ మొక్కను చూసి ముగ్ధులైపోయాను. లెన్స్కు ఎర్రని ఫిల్టర్ వేసి ఫోటో తీయడంలో గులాబీ ఆకులన్నీ నల్లగా, గులాబీ మొగ్గ తెల్లగా ప్రింటులో వచ్చాయి. బొమ్మలో గులాబీ మొగ్గ ఒక పక్కగా ఎడమకు ఉండి మిగతా భాగమంతా నల్లని ఆకులతో నిండి ఉండటం చూస్తే మేఘాచ్ఛన్నమైన నిశా గగనంలో మేఘాల సందులు చంద్రుడు తొంగి చూస్తున్నట్టు. బొమ్మలో ప్రధాన వస్తువు కుడి పక్క ఉండటంలో ఎడమ పక్క ఉంచడంలో భేదం ఉంది. కుడి పక్క ఉంచిన వస్తువు మన కంటికి దూరంగా ఉన్నట్టు కనిపిస్తుంది. ఎడమ పక్క ఉంటే దగ్గరగా ఉన్నట్టు కనుక ప్రకృతి దృశ్యాలలో దూరాన గోచరించాల్సిన ప్రధాన వస్తువు బొమ్మలో కుడి పక్క ఉంచడం, క్లోజప్లో ప్రధాన వస్తువు ఎడమ పక్క ఉంచడం ఒక అవసరం. నగ్న దేహాల ఫోటోలు చాలా ఫోటోగ్రఫీ పుస్తకాల్లో కనిపించినప్పుడు అనిపించేది. నేను మాత్రం ఎందుకు అటువంటి వాటిని తీయరాదా అని. నగ్న దేహం అనగానే స్త్రీ నగ్న దేహమే తడుతుంది. ఎందుకనో చిత్రకళలో కానీ, శిల్పాలలో కానీ, ఫోటోగ్రఫీలో కానీ స్త్రీల నగ్న శరీరాలకి రూపకల్పన చేశారు కానీ పురుషుల నగ్న శరీరాల కాదు. ఇందుకు ప్రధాన కారణం పురుషుడి నగ్న శరీరం సమతలంగా సాపుగా ఉండి వైవిధ్యాన్ని చూపక ఏకతానంగా ఉంటుంది. స్త్రీ నగ్న శరీరం ఆ విధంగా కాక ఎత్తు పల్లాలు వక్ర రేఖలు లయతో వైవిధ్యాన్ని ప్రసాదిస్తూ సుదృశ్యంగా అయినా నగ్నదేహాన్ని ఫోటో తీసే అవకాశం నాకు ఒకటి కంటే ఎక్కువ సార్లు కలిగిన ఆ సాహసం చెయ్యలేక మానవుల నగ్న శరీరాలుగా ఎండిపోయిన చర్మం, ఊడిపోయిన వృక్షాల నగ్న రూపాలు కూడా ఎంతో సుందరంగా ఉంటాయి. అటువంటి నగ్న రూపాలు మాత్రం కొన్ని తీశారు. అంత మంచి కాని వస్తువు కూడా మంచిగా ఫోటో తీయరు. అదేవిధంగా ఎంత మంచి వస్తువైనా చెడ్డగా ఫోటో తీయవరు. ఎవరో ఒక గొప్ప ఫోటోగ్రాఫర్ అన్నారు, గుడ్ ఫోటోగ్రఫీ ఈజ్ నాట్ టు ఫోటోగ్రాఫ్ ఏ బ్యూటిఫుల్ థింగ్ బట్ టు బ్యూటిఫుల్లీ ఫోటోగ్రాఫ్ ఏ థింగ్ అని. ఒక సుందర వస్తువు ఫోటో తీయటంగా ఒక వస్తువు సుందరంగా ఫోటో తీయటమే మంచి ఫోటోగ్రాఫ్. త్రుటిలో తప్పిన ప్రమాదం. ఒకరోజు సాయంత్రం
కాలవ కట్టన కెమెరాతో తిరుగుతూ ఒక పెద్ద నేరేడు చెగ్గ చెట్టు కిందకొచ్చాను. ఇంతలో తెరచాప లేని పడవ ఒక కాలువలో మెల్లగా పోతోంది. దాన్ని చాలా ఎత్తు నుంచి ఫోటో తీయాలని ఆ నేరేడు చెట్టు ఎక్కి కింద పోతున్న పడవ వ్యూ ఫైండర్లో కంపోజ్ చేసుకొని కెమెరా షట్టర్ నొక్కారు. తక్కువ నా చెయ్యి జారి కొమ్మ పట్టు తప్పి నేను వచ్చి కెమెరాతో సహా లేక కెమెరా నాతో సహా కాలువలో పడాల్సిందే. కానీ నేను సంగతికి మరొక కొమ్మ పట్టుకొని కెమెరాను నన్ను నేను రక్షించుకున్నాను. చెట్టు దిగి వచ్చిన తరువాత చాలాసేపటికి కాళ్ళు వణకడం, గుండె దడ తగ్గలేదు. ఆ తర్వాత కింద పడిపోనందుకు సంతోషించా, కానీ కెమెరా పడిపోనందుకు ఇంకా ఎక్కువ సంతోషం. ఆ రాత్రి ఫిల్మ్ని డెవలప్ చేసి చూస్తే చెట్టు మీద నుంచి తీసిన పడవ బొమ్మ అత్యద్భుతంగా కనిపించి ప్రకృతి దృశ్యాలు క్రింద కోణం నుంచి ఫోటో తీసే కంటే పై కోణం నుంచి తీస్తే సుందరతరంగా ఉంటుంది. ఇటువంటి వాటిని కింద నుంచి తీస్తే అనవసరమైన వస్తు పరిచయమే, అనవసరమైన ఆకాశ భాగం మొదలైనవన్నీ బొమ్మలో వస్తాయి. పైనుంచి తీయటంలో అటువంటి ప్రమాదాలు ఉండవు. బొమ్మపూడిలో ఒక ధర్మతోపు ఉంది. 10 ఎకరాల విస్తీర్ణం. దాంట్లో చింత చెట్టు, నేరేడు చెట్టు, మామిడి చెట్టు, తాడి చెట్టు ఎంతో మనోహరంగా నిలిచి ఉండి ఉదయాన వాటి నీడలు పడమటి దిశకు, సాయంత్రం తూర్పు వైపుకు పంపు. భూమి మీద ప్రాకే వాటి నీడలను చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉంది. ప్రకృతిలోని ఈ నీడలు ఇంత రమ్యంగా ఉంటే ఇక వీటిని ఫోటో తీస్తే ఎంత రమ్యంగా ఉంటాయో అని కుతూహలం కలగసాయి. చెట్ల మొదళ్లను, వాటి నీడలను కలిపి ఫోటో తీశారు. ప్రింట్ చేసి చూస్తే నిజంగా ప్రకృతిలో కనిపించిన వాటికంటే ఎంతో రమ్యంగా కనిపించింది. ప్రకృతి దృశ్యం ప్రకృతిలో కనిపించినంత సుందరంగా ఫోటోగ్రఫీలో రాదు. ఒక్కొక్కటి ప్రకృతిలో కంటే ఫోటోగ్రఫీలోనే బాగా ఉంటుంది. ఇదంతా కూడా చాలా భాగం వస్తువును ఎన్నుకోవటంలో ఉంటుంది. కనిపించే వస్తు సముదాయం ప్రధాన వస్తువేదో ఎన్నుకొని ప్రాముఖ్యాన్నంతా ప్రధాన వస్తువుకి మిగతా వాటిని వదిలివేయడం, అసలు వదలడానికి వీల్లేని వాటిని ఫోకస్లో లేకుండా చెయ్యటము జరగాలి. ఫోటోగ్రఫీ మీద ఉన్న అతి వ్యామోహం మీద నాకే భయం వేయటం పని. అది క్రమేణా నా విద్యా వ్యాసంగాన్ని, తాత్విక చింతనను, తార్కిక సత్తాను తీసేసినట్టు అనిపించి అంతటితో జాగ్రత్త ఎందుకైనా మంచిదే. ఇక కెమెరాను ముట్టుకునే పనిని కొంతకాలం పరిమితం చేయటంలో సఫలుడయ్యా. రేపు 63వ ఏది నిజమైన సౌందర్యం.